గాల్లో తేలుతున్నట్టుంది, నీటిలో మునుకున్నట్టు. పని పాట లేని రోజు లేట్ లేచి పొద్దుగాల ఒక కప్పు గ్రీన్ టీ వేసి కడుపులో ఎంత బువ్వ వేసి జర కూరగాయలు కొందామని చెప్పి బయటికి వెళ్తున్నా. చాలా రోజుల తర్వాత వెదర్ కొంచెం పీస్ఫుల్ ఉంది. సైకిల్ ని కాలుతో ఆపుకోవాల్సి వచ్చింది. జర్రుంటే గంటల పడుతుండే నేను. నా సైకిల్ కి బ్రేకులు లేవని తెచ్చింది. అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల ముందు మా దోస్తానికి బ్రేకులు లేని బండి ఇచ్చి తమాషాలన్నా. బ్రేకులు లేవు ఇప్పుడు తిరిగి నాకు చుట్టుకుంది. ఇక దీన్ని రిపేర్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. ఈ సైకిల్ దుకాణం అయితే జర దూరమే ఉంది, 40 నిమిషాలు ఉంది ఇడికి. పోతుంటే మనకి ఇంత మంచి టనల్ కనిపించింది. కూడా సాయరా సినిమా ఫ్యాన్స్ అనుకుంటా సాయరా అనుకుంటా పోతున్నారు. నువ్వు దీనికే ఉన్నావురా, చదివేలేదు. ఈ ప్లేస్ పేరు వచ్చేసి హాల్ ఫుడ్స్. ఇక్కడ సైకిళ్ళు బైక్లు అన్ని రిపేర్ చేస్తారు అనమాట. మనం ఏదో మన సైకిల్ పట్టుకొని వచ్చేసినాం. ఇక అటు తిరిగి ఇటు తిరిగి అని కలవంగానే అపాయింట్మెంట్ లేదు, అపాయింట్మెంట్ ఆన్లైన్ లో బుక్ చేసుకొని రమ్మన్నాడు. నేనైతే షాక్ అయిపోయాను. సీరియస్లీ ఇక్కడ సైకిల్కి అపాయింట్మెంట్ ఉండాల్సిందే కొన్ని దుకాణాలకి. 45 మినిట్స్ సైకిల్ దొక్కుంటూ వచ్చిన ఏదో ఆశవాడి. ఈ రోజు మొత్తంలో మన ఏ పని కాలేదు, అందుకే రేపు డే మంచి స్టార్ట్ చేద్దాం అనుకొని వేరే దుకాణానికి పోయినా సైకిల్ తీసుకొని. ఇక్కడ మన క్రిస్మస్ తాత బొమ్మలు అమ్ముతుండు. అంటే సైకిల్ రిపేర్ చేసుకొని వచ్చేసినాం. వాడి సైకిల్ చూసిండు, ఆ చైన్ పోయింది, బ్రేకులు పోయినాయి, కేబుల్స్ పోయినాయి అని చెప్పి అన్నట్టు. బిల్ ఎంత అయింది అనుకుంటున్నావు? 12,000 రూపీస్ బిల్ రాసిండాడు. ఇంత అవుతుంది. అప్పుడు కూడా నీ సైకిల్ కరెక్ట్ వర్క్ చేస్తుందో చేయదో అని డౌట్తోనే ఉండే. సో చేసేది ఏం లేదు, సైకిల్ సిటీకి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా చేసేది ఏం లేక నెక్స్ట్ డే ఫోన్లో ఫేస్బుక్ మార్కెట్ ఓపెన్ చేస్తే మనకు సైకిల్ దొరికింది. ఉరికినాయి కదా తీసుకొని. ఇంకే ఆల్మోస్ట్ అయితే మనకు 38 మినిట్స్ వాక్ అయితే చూపిస్తుంది. ఇక మొత్తం హైడ్ అండ్ సీక్ గేమ్ లెక్క నడుస్తుంది. వాడెక్కడ ఉన్నాడు కనిపిస్తలేడు, నేను ఎక్కడ ఉన్నా వాడిని కనిపిస్తలేదు. ఫైనల్లీ వాడైతే వచ్చేసిండు. వచ్చి మనకు సైకిల్ అయితే అప్పచెప్పేసిండు. సైకిల్ చూస్తే బాగానే ఉంది. ఇంత దూరం నడుచుకుంటూ పోయినందుకు నాకు మంచి సైకిల్ దొరికిందిరా అని అనుకుంటున్నాను. లాస్ట్ మూమెంట్ వరకు కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు నన్ను తిట్టొచ్చు, సైకిల్ చూసి కొనుక్కోపోయినావా అని చెప్పి. ఇక మీకు ఎట్లా చెప్పాలి, చిన్నప్పుడు మనం యాదగిరిగుట్ట కాడ తిరుపతి కాడ బొమ్మలు కొంటుండే. అవన్నీ గానే బాగుంటాయి, ఇంటికి వచ్చినాక మంచిగా ఉంటాయి, ఖరాబ్ అయిపోతాయి. ఇది కూడా అంతే.